వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ నేను కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటుందో చూపెడతాం అనుకుంటున్నా. నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా. జస్ట్ బైక్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళడమే. చూడండి వీడియో ఎలా ఉంటుందో చూపెడతా. ఒక కార్పొరేట్ లైఫ్ డే మొత్తం చూపెడతా. స్టార్టింగ్ నుంచి ఇంటి వరకు నేను ఏం చేస్తున్నాను. ఓకేనా? నేను ఇప్పుడు వెళ్తున్నా ఆఫీస్కి. నైట్ మ్యాచ్ ఉంది కాబట్టి అదే టీషర్ట్ వేసుకొని వెళ్తున్నా. ఇక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకుంటా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం. ఎందుకంటే మా రూమ్ కాడ మొత్తం గలీజ్ అయిపోయింది. అంత రోడ్డు పెడితే ఇట్లుందో. అండ్ అది వైట్ పాయింట్ కాబట్టి సో అట్లా 1 అయితే 2 వరకు ఉండాలి. ట్రై చేస్తాం మనం. సో నేను ఏం చేస్తాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం చేస్తాను మొత్తం చూపెడతాను మీకు. చూడండి ఓకేనా? అండ్ ఇప్పుడు మా రూమ్ ముందు ఎట్లా ఉందంటే ఇట్లా ఉంది చూడండి. మా రూమ్ ముందు మొత్తం ఇట్లా ఉంది. మొత్తం గలీజ్గా ఉంది. ఇట్లా 2 months అవుతుంది ఇట్లనే ఉంది. ఇక్కడ మన బైక్ ఉంది. స్టార్ట్ అవుతాం ఇక. ఓకేనా? రైట్. మన ఆఫీస్లోకి వెళ్తాం. మధ్యలో ఏమన్నా వీడియో చేస్తాం. మన ఆఫీస్కి వచ్చేసినాం. ఒక 10 minutes అయితే ఆఫీస్ ముందు ఉంటాం. జస్ట్ ఇది కెమెరా సెటప్ చేస్తున్నాం మొత్తం. కొంచెం కెమెరా సెటప్ చేస్తున్నా. ఇక కెమెరా సెటప్ అయిపోయింది. ఇక కెమెరా సెటప్ చేసిన. నేను ఇక్కడ గ్రూప్లోకి మైక్ యాడ్ చేయలేదు. సో మైక్ తీసుకోలేదు. సో అంతసేపు నేను ఇట్లా చేస్తున్నా, మొబైల్తో చేస్తున్నా వీడియో. సో జస్ట్ ఇది వ్యూ కోసమే. ఇది నేను మొబైల్తోనే చేస్తాం అనుకుంటున్నా వీడియో మొత్తం. ఇవాళ గ్రూప్లో జస్ట్ నీకు చూపెడతాం దుర్గం చెరువు వస్తుంది అట్లా అని. ఓకేనా?
ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా మా పార్కింగ్ ఏరియా. ఇదంతా ఇక్కడ మనం బైక్ పెట్టేసినాం. ఇక్కడ బైక్ పెట్టేసి మనం ఒక ఫోటో తీసుకున్నాం అనుకోండి, అంతే ఇక మర్చిపోయినట్టే. ఇక తప్పిపోడే, ఇక నీకు బైక్ 1 అవర్ అయినా కూడా దొరకదు. ఇక అట్లా ఉంటుంది ఇక్కడ. 2 అవుతుంది, కరెక్ట్ 2కి వచ్చేసినాం మనం. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. రెడ్ చేంజ్ చేసుకోవాలి. వచ్చేసి 17th ఫ్లోర్. సో మనం 17th ఫ్లోర్కి వచ్చేసినాం. చూడండి, టైం 2:10 అవుతుంది ఆల్మోస్ట్. సో 17th ఫ్లోర్ మనం పోయి డ్రెస్ మార్చుకొని మనం 4th ఫ్లోర్ అండి మాది. 4th ఫ్లోర్కి వెళ్ళిపోతాం. ఇది మా జిమ్ అండి, 17th ఫ్లోర్లో జిమ్ ఇది. మా జిమ్ ఉంది. ఇంకా ఇక్కడ మేము జిమ్ చేసి స్నానం చేసుకునేందుకు వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి. సరే, అక్కడికి వచ్చిన అక్కడనే మనం చేసుకుంటాం. మనం 4th ఫ్లోర్ అండి, మనం 4th ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు. 17th ఫ్లోర్ అయితే మనం 4th ఫ్లోర్ అయితే 17th ఫ్లోర్కి వచ్చేసినాం. 4th ఫ్లోర్ వచ్చేసి వచ్చేసింది వల్ల మనకు. ఇక వెళ్తున్నాం, ఫ్రెష్ అప్ అయిపోయినా అని వెళ్తున్నాం. 2:30కి లాగిన్ అవుతుంది, మంది చేసుకుంటున్నాను ఇప్పుడు. ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. 2కి లాగిన్. నేను ఇన్ఫార్మ్ ఏం చేయలేదు. అమ్మ, 2nd ఫ్లోర్లో ఉంది ఎక్కడనో, దేవుడా. సెకండ్ ఫ్లోర్ నుండి మనం 4th ఫ్లోర్కి వెళ్తున్నాం. టూ థర్టీ అవుతుంది కాబట్టి మనం ఫ్రంట్ నుండి వెళ్ళొద్దు, మనం బ్యాక్ నుండి వెళ్తాం. ఓకేనా, బ్యాక్ సైడ్ నుండి వెళ్తాం, ఫ్రంట్ నుండి వెళ్ళాలి ఎప్పుడు కానీ. గుర్తుపెట్టుకోండి, లేదైతే బ్యాక్ నుండి వెళ్ళాలి మనం, ఫ్రంట్ నుండి అసలు వెళ్ళదు. ఇలా ఇది మన బ్యాక్ సైడ్ అనమాట. ఇట్లా బ్యాక్ సైడ్ నుండి వెళ్ళిపోవాలి మనం. ఇట్లా వెళ్ళిపోతే మనకు ఒకటి అనిపించాలి. సో మన ల్యాప్టాప్ ఓపెన్ చేసినాం. ఇప్పుడు 10:30 to 2:30 అవుతుంది. 20 అయింది, అది కవర్ చేయాలి బ్రేక్లో. స్టార్ట్ చేస్తామండి. చూసానండి, కరెక్ట్ 1:30 అవుతుంది. నాకు ఇప్పుడు లాగా చేయాలనిపిస్తుంది. ఫ్రైడే కదా, వేరు కూడా కూల్గా ఉంది, వర్షం స్టార్ట్ అయింది. ఇవాళ బ్రేక్ పోతామా? బ్రేక్ వెళ్తాము. మా ఫ్రెండ్ బ్రేక్ రాడట, వర్క్ ఉంది అంటుండు, వర్క్ చేస్తాడట. 2:30 లాగిన్ చేసిన, 3:30 అవుతుంది. 11 వరకు కాల్ ఇక్కడ. 5:40 అవుతుంది. మనం ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం. 4:30 స్టార్ట్ చేస్తే 5:40కి వరకు వచ్చాం, వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు వెళ్ళి అట్లా సమోసా లేదా మ్యాగీ తింటాం మనం, ఎందుకంటే తక్కువలో యాభై దొరుకుతాయి ఇక్కడ. 40 రూపీస్ 2 సమోసా. ఫస్ట్ మేము బయటికి వెళ్తాం, తర్వాత మనం అలా ఏమన్నా స్నాక్స్ తింటాం, ఓకేనా. సో ఇలా ఈచ్ వన్ మేము వచ్చేసి 70 వేయాలండి రిసిప్ట్స్. సో మన ఎంతైనా నేను చెప్పగానే పర్లేదు. సో డైలీ వర్క్ ఉంటుంది మాకు, 70, 80, 90 అలా రిసిప్ట్ చేసి ఉంటుంది. స్కై బ్రిడ్జ్ అండి, ఈ టవర్ 1 నుంచి, సారీ టవర్ 2 నుంచి టవర్ 1 అది అట్లా అనిపించే టవర్ 1 పంపించాలి. అది కూడా చూపెడతాం. సో ఈ సమోసాలు వచ్చేసి 49 రూపీస్ అండి. సమోసా వచ్చి 49 రూపీస్.
సో మన బ్రేక్ అయిపోయింది. మళ్ళీ మనం వచ్చేసి మన సిస్టమ్ దగ్గరికి మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు 9 వరకు మనం ఎటు బ్రేక్ వెళ్ళాలి. కంటిన్యూగా రిసిప్ట్స్ మనం చేస్తూనే ఉండాలి. ఇదే అండి మన లైఫ్ ఇట్లనే ఉంటుంది. 9 అవుతుంది టైము. మా డిన్నర్ టైము స్టార్ట్ అయిపోయింది. 9 o'clock ఎప్పుడైనా డిన్నర్ చేస్తా. రాకిల్ స్లో ఉంది, సో స్టక్ అవుతుంది. ఇట్లా మన డిన్నర్ టైం కాబట్టి మనం వచ్చేసినాం. క్యూ వచ్చేసి ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువనే అయిపోయింది. మళ్ళీ తినేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేయాలి వర్క్ అనేది. సో సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కాఫ్టేరియా అని ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుంది. నేను ఎప్పటికీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతా. సో నేను ఎప్పుడు కానీ స్టెప్స్ యూజ్ చేస్తా, ఎందుకంటే కొంచెం వాకింగ్ అయినట్టు ఉంటుంది అట్లా అని. సెకండ్ ఫ్లోర్ వచ్చేసినాం. సెకండ్ ఫ్లోర్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పుడు నైట్ మ్యాచ్ ఉంది, సో అది కూడా కవర్ చేస్తా. నైట్ అవుట్ ఎవరైనా ఉంటే రండి, మ్యాచ్ ఆడతాం మనం. ఎవ్రీ ఫ్రైడే నైట్ ఆడతాం మేము. ఇదే ఓ మై గాడ్ మొత్తం చేంజ్ చేసినారు. ఇది ఫస్ట్ ఫ్లోర్. సో ఫ్రైడే కాబట్టి ఆ బెంచ్లన్నీ సెట్ చేసినారు, పెట్టేసినారు. లేదంటే మొత్తం ఇట్లా ఉంటాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ క్యాఫ్టేరియా. ఇదంతా ఆఫ్టర్నూన్ అంత లంచ్ టైంలో మొత్తం రష్ ఉంటుంది, ఫుల్ రష్ ఉంటుంది ఇదంతా. డిన్నర్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయినామండి మనం. ఇప్పుడు తినేస్తాం. టైం ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది? ఇంత అవుతుంది టైము. 10 వరకు మనం వెళ్ళేస్తాం. మళ్ళీ ఒక 1 hour తర్వాత మ్యాచ్ ఆడతామని. ఇది అండి లైఫ్ స్టైల్. నాకు అంతే, ఇదే రొటీన్ డైలీ ఇట్లనే ఉంటా ఉంటుంది. మనం ఏం చేయలేదు, ఇట్లనే ఉంటుంది ఇక. సో అటు సైడ్ వచ్చేసి డియో ఉంటుంది. సారీ, అటు సైడ్ వచ్చేసి యూనివర్సిటీ ఉంటుంది. టెన్ అవుతుంది. మళ్ళీ మనం అది చేసినాం. సిస్టమ్ వర్క్ వచ్చేసి ఓపెన్ చేయాలి, ఇంకా చేయాలి. ఇంకో 15 minutes ఉందనుకోండి. పెండింగ్ వర్క్ ఉంది, సో అవి కంప్లీట్ చేసేయాలి. సో ఇట్లా ఉంటాయి టైంలో రండి. 11 అయితే అసలు ఎవరు ఉండరు. 11 అయితే అసలు అందరు వెళ్ళిపోతారు, ఒక్కరు కూడా ఉండరు. ఏంటంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం బయటికి. ఇప్పుడు లాగౌట్ అయిపోయిందండి. మనం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసినాం. గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట ఇది. బయటికి వెళ్తున్నాం. చూడండి, ఇట్లా ఇది ఎంట్రెన్స్ అన్నమాట. ఇట్లా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రెన్స్. నేను వీడియో తీయంగా చూస్తే నేను ఎందుకు ఇస్తున్నా అంటారు నన్ను. నైట్ అనేది నైట్ ఇట్లా మా విలేజ్ ఇట్లా కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఒక కార్పొరేట్ లైఫ్ ఎట్లుంటుంది ఇట్లా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:45 అవుతుంది. సో మ్యాచ్ ఉంది 11కి, 12కి మ్యాచ్ మాకు. మేము వెళ్తున్నాం. ఇది మా పార్కింగ్ ఏరియా చూపెట్టాం కదా, నా వెనకాల మొత్తం కనిపిస్తుంది పార్కింగ్ ఏరియా. మస్తు పెద్దగా ఉంటుంది. ఇక్కడ బండి పెట్టి ఫోటో తీసుకోలేదు అనుకో, బైక్ పెట్టి అంతే. ఇక మళ్ళీ మీకు బైక్ దొరకదు. ఇక 1 hour పడుతుంది దానికి. సో మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ వెనకాల కనిపిస్తుండు. మళ్ళీ మా ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం మేము. సో 12 to 1 వరకు మ్యాచ్ ఉంది. మాతో ఎవరైనా మ్యాచ్ ఆడాలనుకుంటే ఎవ్రీ ఫ్రైడే మ్యాచ్ ఆడవచ్చు. సో కలుస్తామండి. ఇది నా వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.